నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పర్యావరణాన్ని కాపాడుకుందాం. అధికారులతో సమీక్షా సమావేశం. మోదీ పాలనలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. సిపిఎం అగ్రనేతల విమర్శ. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు అభినందన. బీసీ సంఘాల కార్యక్రమం. తొల్లూరు ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రావణ్ కృతజ్ఞత యాత్ర. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. తాడేపల్లి పంచాయతీరాజ్ కార్యాలయంలో శుక్రవారం కాలుష్యం, పర్యావరణం అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై మాట్లాడారు. ఇది ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ప్రతిదానికి వెంటనే పరిష్కారాలు ఉండవు. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర. అంటే నిజంగా దానికి ఎంతో కొంత ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే, ముందు డంపింగ్ యార్డ్, ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే, ఈ డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి, ఇవన్నీ అయిపోయేలోపు అది కదా. అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురమో లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత ఇప్పుడు ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో, ఐ థింక్ యూ హ్యాడ్ నేను ఛత్తీస్గఢ్ సార్, యా అంబికా హర్యానా ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగ మనకి డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంతా. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీరాజ్ కింద వస్తే, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ మన నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫ్రమ్ పిఆర్. ఎన్ఆర్ఐస్ కదా. అంటే ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు మాకేమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలే వస్తుంది, మన 80s మన అన్నా హజారే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు. అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది. అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాలు, పరిమితమైన మండలాలకి అయిపోయింది. కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే, మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు. ఫస్ట్ ఒక ఉదాహరణకి మేము పిఠాపురంలో చేస్తే 54 పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్. ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు. కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు. ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్, పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ. సో అలాగే మేము దిగే వరకు లోతు తెలియదు అంటారు. కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అంటే ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం. అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఇన్ని వేల కోట్లు, దాదాపు 2643 కోట్ల రూపాయల ఇంత ఉంది. ఇవన్నీ ఎక్కడో చోట ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలిగి దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్. దట్స్ వాట్. యాక్చువల్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరండి. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్. సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశాలు ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరంలో శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ విమర్శించారు.
రెండు రాష్ట్రాల మద్దతుతో కేంద్రంలో అధికారం చేపట్టిన మోదీ ప్రజల మద్దతు ఉన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర విస్తృత సమావేశాన్ని తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర జిల్లా ప్రజారంగాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ, జనసేన, టీడీపీ గతంలో బీజేపీకి మద్దతు తెలిపిన పార్టీలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచిన పాలనలో ఎలాంటి మార్పు ఉండదని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సమగ్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రణాళిక విడుదల చేయాలని అన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో ప్రజా సమస్యలపై పోరాడుతూ వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పాత్ర వహిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ పరిస్థితులు ఏమీ మారలేదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి అందరూ సానుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిజంగా మతోన్మాద బీజేపీని ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఈరోజు వామపక్షాలకే మిగిలిపోయింది. అందుకని ఆ బాధ్యతను మేము నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం విభజన జరిగిన 5 సంవత్సరాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి మన రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి అండగా నిలిచాడు. గత 5 సంవత్సరాల్లో అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ద్రోహం చేసిన బీజేపీకి అండగా ఇచ్చి రాష్ట్రానికి నష్టం చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ బీజేపీతో చేరి ఆ బీజేపీ విధానాలని సమర్థిస్తూ ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించకుండా ఉంటారా, లేదు ప్రభుత్వంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతారా అని చెప్పేసి ఈరోజు ప్రశ్న ఉన్నది. ఎందుకంటే ప్రత్యేక హోదా కానీ, విభజన హామీల అమలు కానీ, కడప ఉక్కు కానీ, రైల్వే జోన్ కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కానీ, అలాగే అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులని వాటికి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి వాటిని జయప్రదం చేయడం కానీ, పెద్ద పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ అని పేరే కానీ అది ముందుకు పోకుండా ఉన్నాయి. వీటన్నిటినీ ఈరోజు సక్రమంగా జయప్రదంగా అమలు జరగకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర బీజేపీ ప్రభుత్వం. మరి వీరు దాన్ని ప్రతిఘటించి ఏమైనా తీసుకొస్తారా, లేకపోతే పాత పద్ధతిలో కొనసాగుతారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వామపక్షాలకు ఇప్పుడు శాసనసభలో ప్రాతినిధ్యం ఏమీ లేదు. ఈరోజు శాసనసభలో ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్పీ ప్రతిపక్షంగా వ్యవహరించే పరిస్థితి కూడా లేదు. And go ahead with their project of destroying the secular democratic republican constitution of India. In that place they wanted to institute a modified constitution, and we criticize them because they want to take certain ideas from Manusmriti, the Brahmanical law system that existed centuries ago. They will not do that openly, but they want to do it in a concealed manner. Indian people, under the platform of India political structure, succeeded in preventing BJP getting a majority on its own, not to speak of a 2/3 majority. So this is a step in the right direction. Now, secular democratic political forces need to work together. గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసినటువంటి వాగ్దానాలు చిన్న చితక చాలా ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎన్నికల వాగ్దానాల అమలుకు ఒక షెడ్యూల్ని ప్రకటించి దాని ప్రకారం ఒక సిస్టమేటిక్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజా సంక్షేమాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమం ఈరోజు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది. వాళ్ళ కోరికల్ని అమలు చేసేదానికోసం, వాళ్ళ అభివృద్ధిని సాధించేదానికోసం, అలాగే మైనారిటీలు కానీ, వెనుకబడిన ప్రాంతాల ప్రజల హక్కులు కానీ, ఈ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చి తగు పద్ధతిలో వచ్చే బడ్జెట్ కూడా రూపకల్పన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీకు తెలుసా కేంద్ర భారీ ఉక్కు శాఖ మంత్రి ఎవరు? సమాధానం: కేంద్ర భారీ ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి.
మంగళగిరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవిని సంఘం నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, నాయకులు పారేపల్లి మహేష్, శివరాం బాబాజీ, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఒక బీసీకి, ఒక సమర్థురాలైన ఒక మహిళకి ఒక పట్టం కడితే ఎలా ఉంటుంది అన్నది రానున్న 5 ఏళ్లలో నా పనితీరుతో నేను నిరూపించుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. అందుకు ఇక్కడున్న ఎంతోమంది అద్భుతమైన నాయకులు నా వెనకాల ఉన్నారు. సదా ప్రజల సేవ కోసం నిరంతరం ఇప్పుడు దాకా కూడా వారి కష్టాన్ని చిమ్మారు మన సమాజంలో. వారి ముద్ర అంటూ వారి యొక్క శైలిని వారు ఈ సమాజంలో చూపించారు. అలాగే ఇక మీదట కూడా నా వెంట ఉండి ఇప్పుడు నాకంటే ముందుగా ఎంతో అనుభవం ఉన్న నాయకులు అందరి యొక్క ఒక అవగాహనని, వారి యొక్క ఈ భావనలు అన్నిటినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. వారి అభిప్రాయాల్ని, వారి నిర్ణయాల్ని నేను సదా గౌరవిస్తాను. ఎప్పుడు కూడా వారి ఏ సలహా ఇచ్చినా కూడా తప్పక పాటిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇక్కడ నుంచిన ప్రతి ఒక్కరి ఆకాంక్ష కూడా మనము వెనకబడి ఉన్న వాళ్ళందరం కూడా చాలా సుస్థిరపరచుకోవాలి, మన రాష్ట్రంలో మన స్థానాన్ని నిలుపుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి నిజమైన గౌరవ మర్యాదలు దక్కాలి, నిజమైన నాయకత్వం మనకి రావాలి అని చెప్పి ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచుని పోరాడుతున్నారో, కృషి చేస్తున్నారో వారందరూ కూడా నాకు ఎప్పుడూ ఇలాగే వెన్నుగా దన్నుగా ఉంటే నిజమైన బీసీల యొక్క సంక్షేమాన్ని మనం చూడవచ్చు. భవిష్యత్తులో ఆవిడకి అన్ని విధాలు కూడా అండదండలుగా ఉంటామని, సంక్షేమ సంఘం అంటే బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కూడా పోరాటం చేయటానికి సిద్ధంగా ఉంది. మీరు కూడా బలహీన వర్గాల హక్కులు కాపాడే విషయంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మీరు ఉద్యమాలు, పోరాటాలు మేము ఏదైతే చేస్తున్నామో వాటికి సంఘీభావం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హక్కులని కాపాడుకునేటువంటి విషయంలో కూడా ముందుండాలి. అదేవిధంగా గుంటూరు మహానగరంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే మున్సిపల్ బంగ్లా ఎదురుగా ఉంది. ఆ యొక్క విగ్రహాన్ని, వారి పక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని రెండు కూడా అక్కడ సెంటర్లో ప్రదర్శించి, అదేవిధంగా వారికి మరి పూలే సెంటర్గా నామకరణం చేయాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసేట్టు బీసీ నాయకులు, కుల సంఘ నాయకులు అందరూ కూడా ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆఫీస్కి రావడం జరిగింది, రాష్ట్ర ఆఫీస్కి. మరి మన సోదరుని ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఒక బీసీ అభ్యర్థి అత్యధిక భారీ మెజారిటీతో గెలవడం, మరి మా బీసీ సామాజిక వర్గాలకు ఎటువంటి సమస్యల మీద అయితే మేము పోరాడుతున్నామో ఆ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న మా సోదరి భారీ మెజారిటీతో గెలవడంతో మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ప్రతి ఒక్క సమస్యని తనదిగానే భావిస్తూ బీసీలకి అండదండలుగా ఉంటారని, మరి తన గెలుపుకి కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్క బీసీ సోదరులు కూడా మాధవి గారి గెలుపు కోసం మేము గట్టిగా కృషి చేశాం. అదేవిధంగా మాధవి గారు కూడా మా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్ వలె ఎటువంటి సమస్య ఉన్నా కూడా పూర్తిగా అండదండలు ఉంటానని తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. వెంకటిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సుమారుగా 135 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ వీరికి ప్రస్తుతం 10 గదులు కూడా ఉన్నవి మరియు స్టేజీ కూడా ఉన్నది. ఆటలకు గ్రౌండ్ ఉన్నది. భోజనాలు చేయడానికి విద్యార్థులకు ఒక షెడ్ కూడా ఉన్నది. కానీ తరగతి గదులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నవి అయినా సరే ప్రభుత్వం అవసరమైన చోట కట్టకుండా ఇక్కడ అవసరం లేని చోట లక్షలాది రూపాయలు బిల్డింగ్లు కడుతున్నారు. కానీ అమరావతిలో అభివృద్ధికి చాలా పనులు ఉన్నాయి. ఉపయోగపడే చోట ఈ నిధులను ఉపయోగించుకుంటే బాగుంటుందని, అమరావతిలో ఏదైనా పని చేసేటప్పుడు అధికారులు సొంత నిర్ణయాలే కాకుండా గ్రామంలో గ్రామ కమిటీలకు తెలియపరిచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని, లేకపోతే నిధులు దుర్వినియోగం కాకుండా ఇప్పుడు కట్టే బిల్డింగులు కూడా ఉపయోగపడవని వెంకటపాలెం గ్రామస్తులైన లంకా సుధాకర్ రావు సిటీ న్యూస్ కు తెలుపుతూ మాట్లాడారు. మాది వెంకటపాలెంలో యూపీ స్కూలు. ఇందులో 135 పిల్లలు చదువుకుంటున్నారు, విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ 10 గదులు ఉన్నాయి ఆల్రెడీ.
సరే సిఆర్డీఏ వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా సిఈలు ఎస్సీలు ఎవరిని సంప్రదించకుండా వచ్చి ఈశాన్య మూలన ఎత్తు కట్టేశారు. కట్టేసిన తర్వాత వేసి ఈ కింద కాలినడక టైల్స్ అన్నీ విపరీతమైన ఎత్తేసి ప్లే గ్రౌండ్ అంతా పాలన చేశారు. దాని మూలాన నీళ్ళు బయటికి రావట్లా. మేము పేపర్ వారికి తెలిసి వేసినప్పుడు ఆ సిఈ గారికి ఎస్సీ గారికి చెప్పినప్పుడు దీన్ని తగ్గించారు. ఇక్కడ మళ్ళా స్టేజీ ఒకటి కడుతున్నారు. ఆల్రెడీ స్టేజీ ఏర్పడి ఉంది. ఇదివరకు రోజుల్లో రాళ్ల సొమ్ము రాళ్లపాలు అనేది ఇప్పుడు ప్రజల సొమ్ము రాళ్లపాలు అవుతుంది. స్కూల్లో ఆల్రెడీ స్టేజీ ఏర్పడి ఉంది. మళ్ళీ ఎందుకు ఇక్కడ తూర్పు ఉత్తరం ప్రహరీ గోడ లేదు. దాన్ని కడితే అందరికీ ఉపయోగంగా ఉండేది. 8th క్లాస్ దాకా చదువుకుంటున్నారు, ఇక్కడ చదువు చెబుతున్నారు. వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా ఉద్యోగస్తుడు కాంట్రాక్టరు మధ్యలో ఎవరూ లేరు. ఎవరిని ఆలోచించకుండా కమిటీ మెంబర్లు కానీ ఈ ఊళ్ళో పెద్ద మనుషులు కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ సంప్రదించకుండా స్మార్ట్ నిధులు ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ ఈ బిల్డింగ్ కడతాం జరిగింది. దీనివల్ల ఉపయోగం లేదు. సరే కట్టేవాళ్ళు ఈశాన్య మూలం తీసుకొచ్చి ఇంత ఎత్తు పెట్టారు. ఇప్పుడు ఈ నీరంతా బయటికి ఎలా పోవాలి? ప్లే గ్రౌండ్ అంతా నీళ్ళు. అక్కడ భోజనం పిల్లలు తినే వాష్ బేషన్లు అన్ని పంపులన్నీ తీసేశారు. వాళ్ళు ఎవరో మనం చెప్పినా సిఈ గారికి చెప్పాం, ఫోటోలు పెట్టాం, ఈనాడు పేపర్ ద్వారా తెలియపరిచాం. ఎస్సీ గారు వస్తా అంటాడు, ఆయన రావట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు. కాబట్టి పై అధికారులు కల్పించుకొని ఈ ప్లే గ్రౌండ్లో నీళ్ళు నలవకుండా అనవసరపు ఖర్చు చేయకుండా అవసరమైనవి చేయొచ్చు. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. స్మార్ట్ నిధులు ఉంటే అమరావతికి వచ్చిన స్మార్ట్ నిధులు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వేస్ట్ చేయకుండా రాజధానిలో రేపు అభివృద్ధి చేసే పనుల్లో కూడా కాంట్రాక్టరు ఉద్యోగస్తుడు మధ్య గ్రామంలో ఉండాలకి గ్రామ పెద్దలకో లేకపోతే కమిటీ మెంబర్లకో కల్పించి ముందు కూడా ఈ పనులు జాగ్రత్తగా చేస్తేనే మన రైతులకు ఇచ్చిన వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సౌకర్యాలన్నీ 6 సౌకర్యాలతో ప్లాట్లు ఇవ్వడం జరుగుద్ది. రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాం. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ విజయోత్సవంలో భాగంగా శుక్రవారం వెంకటపాలెం ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటపాలెం, వెలగపూడి, మందడం, మల్కాపురం గ్రామాలలో పర్యటిస్తూ కృతజ్ఞత యాత్ర ప్రారంభించారు. ఈ మేరకు శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు బేతపూడి విజయశేఖర్, గనేకుల వెంకట సుబ్బారావు, ఎర్రగోపు నాగరాజు, పుట్టి రామచంద్రారావు, బెల్లంకొండ నరసింహారావు, లంకా సుధాకర్ రావు, చేకూర్తి రవికుమార్, ఆలూరి సుబ్రహ్మణ్యం, వాకెచెర్ల వీరాంజనేయులు, బత్తుల కోటేశ్వరరావు, పులి చిన్న, బండ్ల పట్టాభిరామయ్య, నూతక్కి నాగకిషోర్, నరేంద్ర, పోతురాజు, శ్రీనివాసరావు, మూల్పూరి శ్రీనివాసరావు, మైనేని గిరిజ, కొమ్మినేని శివయ్య, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, జంబుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు మాట్లాడటానికే వీలు లేదు. ఎవరైనా సమస్య ఉందని మాట్లాడితే పోలీసులు ప్రత్యక్షం అవుతారు. గత 5 సంవత్సరాల్లో ఈరోజు ఏదైనా ఒక కార్యక్రమం ఉంది, విద్యుత్ ధరలు పెరిగినాయని ఒక కార్యక్రమం ఉంది అంటే మా ఇంటి ముందు పోలీసులు వచ్చి ఒక వ్యాన్ పెట్టి ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చి మీరు బయటకు కదలటానికి వీల్లేదు. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రోగ్రాం మీద బయటకు వస్తుంటే నేను తాడేపల్లిలోనే ఉంటాను కాబట్టి మా ఇల్లు కదలటానికి లేదు. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే నువ్వు ఈ పని ఇప్పుడే మన సోదరులు చెప్పారు, రసాయన కవులు 5 సంవత్సరాల నుంచి లేవు. రసాయన కవులు ఎందుకు వేయట్లేదని అడిగారు అనుకోండి, సాయంత్రానికి ఆ వీడియో పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీసులు వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడావు అని అరెస్ట్ చేస్తారు. అవసరమైతే సిబిసిఐడి ఆఫీసుకి తీసుకెళ్తారు, కొట్టినా కొడతారు, లేకపోతే దుర్మార్గంగా బెదిరించి. అలా సిబిసిఐడి వారి దెబ్బలకు కానీ వాళ్ళు పెట్టే టార్చర్కి కానీ భయపడి చనిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందులో పొంగనూరు నియోజకవర్గంలో, పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో మందు రేటు ఎక్కువగా ఉందని ఒక అతను వీడియో చేస్తే ఎందుకు చనిపోయాడో తెలియదు. లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, మెజార్టీ సభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరిచారు. కారణం ఏంటంటే ఈ దుర్మార్గాన్ని సహించలేం. ఈ నియంత్రణతో పోకళ్ళు ఎంతకాలం సాగవు అని అందరూ కూడా ఎలుగెత్తి చాటి 164 సీట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా చేసిన సంగతిని మనం మర్చిపోకూడదు. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఈనాటి మంచి మాట. ప్రపంచం ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఇది యుద్ధాలకు సమయం కాదు.
నరేంద్ర మోదీ భారత ప్రధాని. దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నూతనంగా 8వ తరగతిని ప్రారంభించారు. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆదేశానుసారం అనుమతులు మంజూరు చేయగా పాఠశాల నందు 8వ తరగతి నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. తరువాత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి నూతన 8వ తరగతిని రిబ్బన్ కట్ చేసి టెంకాయలను కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంపల గంగాధర్, ఎంఈఓలు కాజా శ్రీనివాసరావు, కాజా లక్ష్మీనారాయణ, విద్యా కమిటీ చైర్మన్ నల్లగొర్ల శ్రీలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోగంబాబు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబద్దయ్య, శ్రీ అనిత, అశోక్ మాట్లాడారు. విద్యార్థులందరూ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఆయన అనేక కార్యక్రమాలు తీసుకొని మరి విద్యని అనేక రకాలుగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది నిపుణులతో కూడా సంప్రదించేసి విద్యా ప్రమాణాలని పెంపొందించడానికి మరి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ స్కూల్లో మరి డిజిటల్ క్లాసులు కూడా ప్రవేశపెట్టి స్కూల్ పిల్లలందరూ కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మరి పిల్లలందరూ కూడా మరి బాగా చదువుకొని ఉన్నత విద్యలకి వెళ్ళి మరి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకురావాలని ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకి 16,000 పోస్టులు మెగా డిఎస్సి ప్రకటించినందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఇంకా ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఉపాధ్యాయుల తరఫున ఉపాధ్యాయులు అంటే మనకి ఆదర్శంగా నిలుస్తారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మనం అందరం చూసాము. నాడు నేడు పేరుతో విద్యా సంస్థలు పేర్లు మార్చుకోవటము, రంగులు వేయటం తప్పితే, ఎయిడెడ్ స్కూళ్ళని తొలగించడం తప్పితే ఇంకా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. కాబట్టి వచ్చే ఈ 5 సంవత్సరాల కాలంలో మెరుగైన విద్యా వ్యవస్థను రూపొందించడం కోసం నారా లోకేష్ గారు సహకారంతో రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయనేందుకు మంచి శకునంగా ఈరోజు మనం చూస్తున్నాము. పెరగూడి గ్రామంలో 7వ తరగతి ఉన్న గదిని అదనంగా 8వ తరగతులు ప్రారంభించడం జరిగింది. డిజిటల్ క్లాసులు కూడా చెప్తున్న ఉపాధ్యాయులు మనం అందరం చూస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెరకపూడి గ్రామ విద్యార్థులకి మంచి రోజు రాబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పేరగల్పూడి గ్రామంలో ఎంపీయూపీ స్కూల్లో నూతనంగా 8వ తరగతి చదువుకోవడానికి పర్మిషన్ ఇప్పించిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. గ్రామం తరఫున, గ్రామ ప్రజల తరఫున. మా గ్రామం నుంచి 8, 9, 10 తరగతులు చదువుకోవాలంటే 7వ తరగతి అయిపోయిన తర్వాత 4 కిలోమీటర్లు పెదపాలెం గ్రామం కానీ ఇటు ఏమన గ్రామం కానీ వెళ్ళి చదువుకునే పరిస్థితి. దీనిలో ఆడపిల్లలు చదువు మానేసి ఇంటి దగ్గర కూర్చునే విధంగా పరిస్థితులు ఉండేవి. అలాంటిది మేము అడగగానే ముందుగా 8వ తరగతి పర్మిషన్ ఇప్పించడం నారా లోకేష్ గారికి జరిగింది. మేమందరం కూడా గ్రామ ప్రజల తరఫున చాలా సంతోషిస్తూ ఉన్నాము. అదేవిధంగా ముందు 9వ తరగతి 10వ తరగతి కూడా మన గ్రామానికి తెచ్చుకుంటామని నారా లోకేష్ గారిని కోరుకుని ఆయన ఈ విధంగా హై స్కూల్ చేసుకునే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. దీనికి మాకు అడగగానే సహకరించిన నందం అబద్దయ్య గారికి, పోతినే శ్రీనివాసరావు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా, ఎంఈఓ గారికి ముఖ్యంగా మేము వెంటనే ఫోన్ చేసిన వెంటనే రియాక్ట్ అయ్యి అది నిజమేనయ్యా చాలా ఇబ్బంది ఉందని రియాక్ట్ అయ్యి ఎంఈఓ గారు ఇద్దరు కూడా మనకి చాలా సహకరించి ఈ 8వ తరగతి రావడానికి సహకరించారు. వాళ్ళందరూ కూడా మేము అందరం రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దశాబ్దాల క్రితం గోలీ సోడాలు కనిపించేవి. ప్రస్తుతం ఆ స్థానంలో కలర్ సోడాలు దర్శనమిస్తున్నాయి. వీటి విక్రేతల జీవితంపై నేటి జిందగీ. దాహం తీర్చుకునేందుకు పాతకాలంలో గోలీ సోడాలు ప్రజలు ఎక్కువగా ఉపయోగించేవారు. గ్యాస్తో కూడిన సోడాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షించేవి. ఆంధ్ర సోడా, గోలీ సోడా అని వీటిని పిలవడం ఆనవాయితీ. కాలక్రమేణా గోలీ సోడాల స్థానంలో కలర్ సోడాలు, ఇతరత్రా పానీయాలు వచ్చేశాయి. కాలక్రమేణా సోడాలో వివిధ రకాలు వచ్చేశాయి. ఈ విధమైన పానీయాలను ఆత్మకూరు జంక్షన్లో విక్రయించే చిరు వ్యాపారి విశేషాలను నేటి జిందగీలో తెలుసుకుందాం. ఇంతకుముందు సోడా వ్యాపారం, గోలీ సోడా బట్టి వ్యాపారాలు చేసేవాడిని.
గోళీ సోడాలు బట్టి చాలా ఒక 20 సంవత్సరాలు దాకా చేశాను. తర్వాత ఇక అది ఆపేసి సోడా బండి పెట్టుకున్నాను. వ్యాపారం ఎండాకాలం కొంచెం బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఏదో చలికాలం వానాకాలం అంటే ఏదో నార్మల్గా కొద్దిగా అట ఇదిగా ఉంటుంది. అంతే, రోజుకే మా కూలిపాటుకి ఇటు అవుతుంటాం. గవర్నమెంట్ తరఫుగా దీనిపై ఏమి ఇవ్వలేదు, ఏమి ఉండదు. సొంత ఇల్లు ఆర్తకు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చదివించారు. అబ్బాయి డిగ్రీ చదివాడు, అమ్మాయి బీటెక్ చదివింది. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి పెళ్ళి లేదు. వాన పడ్డప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, కొద్దిగా ఎండ కడితే కొంచెం ఇక బాగా ఉంటుంది. ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాలకు యూజీసీ నుండి స్వయం ప్రతిపత్తి లభించింది. ఈ సందర్భంగా జరిగిన అభినందన వేడుకలలో కళాశాల ప్రెసిడెంట్ సిస్టర్ యు శౌరీలు, కరెస్పాండెంట్ సిస్టర్ నిర్మలా జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ పాముల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యాన విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలి ప్రతినిధులు ఎన్ పద్మజ, శంకా రాధిక, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సారె అనేది ఎందుకు చేస్తున్నాము అంటే అమ్మవారు మనం చల్లగా చూసి కరుణించి కాపాడటానికి. ఇప్పుడు ఎండాకాలం అయిన తర్వాత వానాకాలం వస్తుంది. వానాకాలం అంటే 2 కాలాలు కలిపి అనారోగ్యం పాలవుతాము. అనారోగ్యం అవ్వకుండా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఈ ఆషాఢ మాసం అనేది వ్యవసాయానికి చాలా మంచిది. అందుకని తీసుకెళ్తున్నాము. ఈ సారే కార్యక్రమం అనేది అనాదిగా అమ్మవారికి సారే వస్తుంది. అది పెనుగంచిప్రోలు, అన్నవరము, తిరుపతి నుంచి అమ్మవారికి దేవస్థానం వస్తుంది. తెలంగాణ నుంచి కూడా బంగారు బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు. కానీ మనకి అవకాశం కల్పించారు సూర్యకుమారి గారు. 2016లో సూర్యకుమార్ గారు విజయవాడ ఈవోగా జాయిన్ అయ్యి మన భక్తులందరికీ ఈ అమ్మవారికి సారె సమర్పించుకునే అవకాశం మనకు కల్పించారు. జై దుర్గా భవానీ, జై దుర్గా భవానీ మాతాజీకి, జై దుర్గా భవానీ మాతాజీకి. మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం మరియు వాసవి సేవా సమితి, అలాగే పట్టణ ఆవోప మహిళా సంఘం అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఎంతో కన్నుల పండుగగా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు జగజ్జనని కనకదుర్గాదేవి అమ్మవారికి సారె తీసుకెళ్తున్న సందర్భంగా మంగళగిరి మహిళా సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా పవిత్ర రాజ్యలక్ష్మి సమేత మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు మా మహిళా సంఘం సభ్యులందరికీ, అలానే మంగళగిరి పట్టణ ప్రజలందరికీ కూడా కలుగజేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తాడేపల్లి నులకపేట శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ నాగ నాంచారమ్మ 5 గ్రామ దేవతలకు స్థానిక పివి నగర్ కాలనీ వాసులు సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీరావమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 4 సంవత్సరాలు చేస్తున్నాము. ఇదే కంటిన్యూగా చెప్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనలకు సారి సమర్పిస్తాము నులకపేట నుంచి. ఈ సంవత్సరం గ్రామ దేవతలకు కూడా 5 అమ్మవార్లకు కూడా సమర్పిస్తున్నాం అనమాట. అమ్మవార్లకి 5 అమ్మవార్లకి 5 అమ్మవార్లకి ఈ సంవత్సరం సారి తీసుకెళ్ళాం. ఇప్పుడు వనదుర్గాదేవి గుడి కాడికి, ఇప్పుడు వనదుర్గాదేవి అమ్మవారికి కూడా తీసుకెళ్తున్నాం. ఇలాగే సంవత్సరం కూడా సమర్పిస్తాం. అమ్మవారికి మేమందరం పసుపు కుంకుమ అమ్మవారికి సారీ అలాంటివి తీసుకెళ్తున్నాము. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఇది 6వ సంవత్సరం ఇది. ఈ అమ్మవారికి ఈ ఆడపిల్లకి ఎలా తీసుకెళ్తాము అలాగా మా అమ్మవారు మా ఆడపిల్ల అనుకొని మా గ్రామం అంతా చల్లగా అంత ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మంచి జరగాలని, ఊరు మంచి జరగాలని మేమంతా కలిసి ఇలాగా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలాగ అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాము. ఊరు బాగుండాలి, వాడ బాగుండాలి. ముందు ఈ ఆంధ్ర ప్రజలు మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆంధ్ర మొత్తం పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ దేవతకి బోనం ఇవ్వడానికి 50 మంది భక్తులు ఇక్కడికి రావడం కూడా చాలా ఆనందకరంగా చెప్పాలి.
ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఇంతకన్నా ఘనంగా అమ్మవారికి బోనం సమర్పిస్తారని చెప్పని చినకాకని షైన్ ఆనంద శరణాలయంకు నర్సరావుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నంబూరు శివనాగేశ్వరరావు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 20,000 రూపాయలు విలువైన బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. శివనాగేశ్వరరావు బాలికల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం శివనాగేశ్వరరావు, సునీత దంపతులు నిత్యావసర సరుకులను షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివనాగేశ్వరరావు మాట్లాడారు. దాదాపుగా 80 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈరోజు మన ఇంట్లో ఫ్యామిలీలో ఒక 3-4 పిల్లల్ని మనం పెంచి పోషించి వాళ్ళ చదువు చెప్పించడానికే చాలా ఇబ్బంది పడుతున్నాం. అట్లాంటిది వారు ఉద్యోగం చేసుకుంటూ మరియు ఇంత బాధ్యత 80 మందిని ఇట్లా సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ఒక బిల్డింగ్ కట్టాలనే తలంపుతో 2012-11లో నేను మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇట్లా చర్చించడం జరిగింది. అప్పుడు అదే తడవుగా ముందు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 50,000 ఫండ్తో స్టార్ట్ చేయడంలో కూడా నా పాత్ర కొద్దిగా ఉందని చెప్తున్నాను. సో ఇట్లా సేవాభావం కలిగిన డీజీ నాయక్ గారు, వారి సత్యమణి గారు చేయటంలో చాలా శుభ్రంగా ఇట్లా 3 స్టోరీడ్ బిల్డింగ్ కూడా కట్టగలిగారు. సో బాగా సేవ చేసే ఏ వ్యక్తికైనా కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. సో ఇంత బాగా నిర్వహిస్తున్నటువంటి డీజీ నాయక్ గారికి అభినందనలు. మరి అందరూ కూడా వారికి తోచిన విధంగా ఆదుకొని ఈ మానవ సేవయే మాధవ సేవ అంటే మనం సమాజంలో ఉన్నాం, సమాజం కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నాకు తెలుసు ఆయన శాలరీ కూడా ఖర్చు పెట్టిన తగలాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పిల్లలకు కూడా ఫీజులు కట్టుకోకుండా మీకు చేసే సర్వీసు చాలా అద్భుతమైనది.